నాన్నయితే ఎప్పటినుంచో చెప్తున్నాడు వాషింగ్ మిషన్ తెద్దాము, తెద్దాము ఎందుకు ఇంత కష్టం అని చెప్పేసి. కానీ అమ్మ అయితే వద్దులే ఎందుకు అని చెప్పేసి ఒక 5 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది. అలాగే దొబ్బేసింది 5 ఇయర్స్. ఇంకా ఈరోజైతే మా నాన్న ఇలా కాదు ఎలాగైనా సరే తెచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా అమ్మకి తెలియకోకుండా నేను, చెల్లి, నాన్న ఎళ్ళేసి ఈరోజు తెచ్చేసామనమాట. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హలో ట్వింకిల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుప్రియ రెడ్డి. ఇప్పుడైతే ఇంకా నేను, నాన్న, చెల్లి వెళ్తున్నాము. ఫస్ట్‌లో అయితే నేను, నాన్న ఇద్దరే వెళ్దాం అనుకున్నాము. ఇంకా చెల్లి లాస్ట్‌లో ఇంకా నేను కూడా వస్తా అనేసరికి ఇంకా ముగ్గురు వెళ్ళేసరికి ఇంకా అమ్మకి డౌట్ వచ్చింది. ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి. ఇంకా అర్చన అయితే మేము బుక్స్ కొనడానికి వెళ్తున్నాం, కొంచెం షాపింగ్ కూడా ఉంది, అట్లే చేసుకొని వచ్చేసాము అని చెప్పేసి అయినా కూడా అమ్మ నమ్మలేదు. సరే వచ్చాక చెప్తాంలే అమ్మ అని చెప్పేసి మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇలా ఉంటుందని నాన్న అయితే ఇంకా ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి అన్నాడు. కానీ ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టేదానికన్నా ఒకసారి షాప్‌కి వెళ్ళి చూసొద్దాము అని చెప్పేసి ఇంక మేమైతే ఈరోజు స్టార్ట్ అయ్యాము. ముందు కొన్ని క్లాత్ స్టిచ్చింగ్ ఉంటే అవన్నీ ఇచ్చేసి ఇంకా డీమార్ట్‌లో కూడా కొంచెం చూసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము. నాన్న అయితే మమ్మల్ని షాప్కి వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు చూస్తూ ఉండండి నేను వస్తాను అని చెప్పి. ఇక్కడైతే ఇవన్నీ ఫ్రంట్ లోడే బాగుంటాయని చాలామంది అన్నారు. కానీ మా అమ్మకి ఒకసారి ఊరికనే ఇలా అడిగామన్నమాట, ఫ్రంట్ లోడ్ బాగుంటుందా టాప్ లోడ్ నీకు ఇష్టమా, ఫ్రంట్ లోడ్ ఇష్టమా అంటే టాప్ లోడ్ బాగుంటుంది ఫ్రంట్ లోడ్ కన్నా అన్నది. అంటే కొంటాము అని చెప్పలేదు కానీ ఇలా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, వీళ్ళ ఇంట్లో ఇది ఉంది, అదైతే ఏం బాగుంటుంది, ఇదైతే ఏం అలా తెలుసుకున్నాము అంతే. మా అమ్మకి తీసుకుంటున్నాము అలాగ అంతా ఏం డౌట్ అయితే రాలేదు. కానీ ఊరికనే వేరే వాళ్ళది మనం మాట్లాడుకున్నాం అనమాట, ఇలాగైతే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంక మా అమ్మకైతే టాప్ లోడే ఇష్టం ఉంది అని మాకు అర్థమైంది. కానీ టాప్ లోడ్ కన్నా ఇక్కడ ఫ్రంట్ లోడే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళంతా ఈ వాషింగ్ మిషన్లు అన్నీ ఆటోమేటిక్ అంట. మాకైతే ఇంకా ఆటోమేటిక్ అయితే బయట పెడతాం కదా వర్షానికి, ఎండకి, వర్షం వచ్చినప్పుడు వాటర్ ఏమైనా వెళ్ళిపోతే తొందరగా పాడైపోతాయేమో అని అనిపించింది. అందుకే బటన్లు ఉండేటివే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్లు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత బాగున్నాయో అసలు. మేము కొనడానికి వాషింగ్ మిషన్ కొనడానికి వచ్చింటే ఇక్కడేమో నేను ఫ్రిడ్జ్ చూస్తా ఉన్నాను చూడండి. అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూశాను నేనైతే. అంత బాగా నచ్చేసాయి అన్ని లైన్. ఇక్కడ నా కంటికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కనిపించింది. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే. కానీ మా స్వామి ఏం చేసినాడు, మా పెళ్ళికి ముందు జస్ట్ ఒక 6 months బ్యాకే తీసేసుకున్నాడు. మా పెళ్ళయ్యాక తీసుకొని ఉంటే నేను ఇదే తీసుకునేదాన్నేమో. కానీ ఇంకా మా పెళ్ళైపోయాక అప్పుడు ఇంకా కొత్తగా తీసుకున్నాడు కదా, ఇంకా మనం అప్పుడు ఏం చేయలేము. ఇంకా అది ఇది రెండు ఏం చేసుకుంటాం అని చెప్పేసి ఇంక ఊరికనే అయిపోయాము. ఇప్పుడు 5 years అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పాతది అయిపోయింది, ఇప్పుడైనా కొందామా అంటే ఇప్పుడు అంత పెద్దది ఏం చేస్తావు, ఇప్పుడు అది కూడా అంత పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా బాగా పెద్దగానే ఉంది. ఇంకా రెండు ఏం చేస్తావులే అని చెప్పేసి అన్నాడు మొన్న. ఇంట్లో ఉన్నది ఇంకా 5 years కదా కొని అయ్యింది. ఇంకొక 5-10 years అయితే కొంచెం పాతది అవుతుంది, అప్పుడు అడిగినా కూడా కొనిపిస్తారు. మళ్ళీ ఇప్పుడే అంటే కొత్తది కదా, ఇంకా మొన్ననే కదా కొనింది అని అంటాడు. ఇంకా అందుకే నేను కూడా ఏం అడగలేదు, ఇంకా చూస్తూ ఉన్నాను ఇక్కడ బాగుంది కదా అని చెప్పేసి. మా నాన్న అయితే ఇంకొచ్చాక వాళ్ళు డెమో ఇస్తామన్నారు. ఇప్పుడైతే ఇంక నాన్న వచ్చేసారు. ఇంక ఇంటికి వచ్చాక కూడా డెమో ఇవ్వడానికి వస్తాము అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి అన్నాము. ఇంక ఇప్పుడైతే నాన్న వచ్చేసారు. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు వచ్చి ఏ మిషన్ ఎలాగుంటుంది, ఏది ఎలా వర్క్ చేస్తుంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. మాకైతే ఇది చూసాం మేము, ఫ్రంట్ లోడే బాగుంటుంది అని అన్నారు కదా అందరూ. అందుకే ఇదైతే నేను అనుకున్నా ఫ్రంట్ లోడ్లో ఇది బాగానే ఉంటుంది అని చెప్పి. ఈ కంపెనీ వచ్చేసి లాయిడ్ ఇంకా హయ్యర్ రెండు ఉన్నాయి. దీంట్లోనే కంపెనీలోటే వేరే ఉన్నాయి కానీ చూడడానికి సేమే ఉన్నాయి, కంపెనీలు వేరే అంతే. అవి రెండు ఫ్రంట్ లోడు. ఇది వచ్చేసి ఇంకా టాప్ లోడు. ఈ టాప్ లోడ్కి వచ్చేసి మనకి మామూలు అవన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయంట, బటన్లు లేవంట. మేమైతే ఇంక బటన్లు ఉంటే చూడండి, బటన్లు అయితేనే మాకు కావాలి. మాకు వర్షాలు అలా బయట పెడతాము, వర్షాలు వచ్చినప్పుడు కష్టం అవుతుంది మాకు, తొందరగా పాడైపోతాయేమో అని అంటే బటన్లు అయితే లేవు, చూడాలి ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్నాయి మేడం అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. మేము ఇంకా ఆటోమేటిక్ అయితే వద్దు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట, ఆటోమేటిక్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే తొందరగా పాడైపోతాయేమో అని చెప్పేసి అదొకటి. బయట పెట్టేస్తాం కదా, ఎంత పైన మనం కవర్ వేసినా ఏం వేసినా కూడా వాటర్ ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాయి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు, గాలి. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రంట్ లోడ్ అయితే ఎలాగ, టాప్ లోడ్ అయితే ఎలాగ మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇది డైరెక్ట్ మోషన్ మీన్ మీకు వెనక బెల్ట్ ఉంది, మోటర్కి బెల్ట్ అటాచ్. ఇంకోటి ఏమంటే ఇది ఫ్రంట్ లోడ్, ఇవి ఉన్నాయి కదా సార్, వాటర్ వచ్చేసి వాటర్ వచ్చి మనకి బట్టలు కొంచెం టైప్ మొత్తం దీనికి 22 తీసారు. స్టీల్ మాస్టర్ రెండు కూడా ఉంటాయి. ఇంకోటి ఏమంటే డైరెక్ట్ మోషన్ అంటే మీకు 12 years వారంటీ సార్. 12 years వారంటీ మీన్స్ మీకు 2 నెలలు మొత్తం చిన్న బటన్స్ 12 years ఇస్తారు.
15 మనకు మోటార్ ఏమన్నా కానీ మళ్ళీ వచ్చి టైమర్ సెట్ చేసుకోవడం ఆటోమేటిక్ అన్నీ మీకు ఫంక్షన్ టైం స్టీమ్ వాష్ పెట్టుకుంటే మీకు సింథటిక్ ఉంది, కాటన్ ఉంది, ఏదైనా కానీ బేబీ కేర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఫంక్షన్ ఒక 1.5 hours 3 hours 2 hours స్టీమ్ వాష్ పెడితే మినిమం 3 hours 2.20 minutes స్టీమ్ వాష్లో వాటర్. ఆయన ఏం చెప్తున్నాడు, టాప్ లోడ్లో అయితే 90% క్లీన్ అవుతుంది, ఫ్రంట్ లోడ్లో అయితే 100% క్లీన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇందులో మనకు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయంటే టైమర్ సెట్ చేసుకోవడానికి ఇలాగ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే ఓకే అని చెప్పేసి అన్నాం, కానీ మేము అమ్మకైతే టాప్ లోడ్ ఇష్టమైంది కాబట్టి టాప్ లోడే తీసుకున్నాము. ఎందుకంటే అమ్మాయినే ఎక్కువ యూజ్ చేస్తుంది కాబట్టి అమ్మకి ఏది కంఫర్ట్ అనిపిస్తుందో అదే కొనాలి అనిపించింది నాకైతే. ఫ్రంట్ లోడ్ కన్నా తనకు టాప్ లోడే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది తన మాటల్లో. ఫ్రంట్ లోడ్ ఎంత బాగా నచ్చినా అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అమ్మకు నచ్చదు అంటే ఇంకా మనము దాన్ని తీసుకొని ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా అమ్మకు నచ్చినట్టుగానే టాప్ లోడే కొనేసాము. అమ్మ అయితే ఇంకా సూపర్ డూపర్ హ్యాపీ, అసలు మీరే చూస్తున్నారు కదా వీడియోలో, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కొత్తగా చూసే వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తున్నాయి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.